నయనం న్యూస్ కి స్వాగతం. నా పేరు మచ్చ భార్గవి. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఈ సమ్మెపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డుపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్టీసీ డిపో ముందు కార్మికులు చేస్తున్న ఆందోళనకు రఘునందన్ రావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చెయ్యాలని చూడడం బాధాకరం అని ఎంపీ అన్నారు. అధికారంలోకి రాగాని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేరలేదు. పైగా కార్మికులను రోడ్డు మీద పడేశారు అని రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలకు ఎన్నికలు జరపకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ వేరు కాదు అని ఆయన విమర్శించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, కార్మిక సంఘాలకు వెంటనే ఎన్నికలు జరపాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఎంపీ రఘునందన్ రావు కోరారు. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జీవంతంగా రెండో రోజు సంవిధానం నిరుస్తురైతే దేవుని తీరుతా దేనికైనా అడుగుదామంటే యూనియన్ లేకుండా చేశారు. యూనియన్లు అభివృద్ధి కార్మికులకు కొద్దిగా ఆవేదనలు ఉన్నారు, ఆత్మరక్షణ వచ్చింది. ఈ సమయ కారణం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా, ఆర్టీసీ కార్మికుల్ని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా, ఆర్టీసీ కార్మికుల్ని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయబద్ధమైనటువంటి కోరికల పరిష్కారం కోసం ఈరోజు రెండో రోజు తమ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అదే మొండి వైఖరిని కొనసాగిస్తూ పోలీసుని, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఒక జీవో ఇచ్చి ఓ కమిటీ వేసి చేతులు దులుపుకొని వాళ్ళ అధికారం నుంచి దిగిపోతే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం చెప్పి మేము అధికారంలోకి వస్తాం, రాగానే మీ కోరికలను తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కార్మికుల్ని రోడ్డు మీద పడేసి కనీసం టెంట్ వేసుకోనియకుండా, మైక్ పెట్టుకోనియకుండా, కార్మిక సంఘాలకు ఎన్నికలు జరపకుండా అప్రజాస్వామికంగా చంద్రశేఖరరావు గారు ఎట్లా ప్రవర్తించిండ్రో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన కూడా గట్లే ఉంది. అందుకనే నేను చాలాసార్లు చెప్తా ఉంటా, కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు వేరు కాదు. ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల బంధం వీణావాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంగా లేకపోతే ఇంకొక రకంగా నాటకం ఆడుతూ ఇవాళ అనేక మంది ఆర్టీసీ కార్మికుల్ని రోడ్డు మీదకి తీసుకురావడం అనేది దురదృష్టకరం. పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ప్రతి మాటను గుర్తు చేసుకొని న్యాయంగా ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు ఒక శాశ్వత ముగింపును పలకాలని, వాళ్ళ కార్మిక సంఘాలకి ఎన్నికలు జరపాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తాం.